హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పీఎం కిసాన్ కొందరికి అంటూ లేటెస్ట్ హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే మనకు రైతు భరోసాతోనే ఎక్కువ మంది అన్నదాతలకు లబ్ధి అంటూ చూసుకోవచ్చు. పీఎం కిసాన్ అండ్ మనకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు 69 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అంటూ చూసుకోవచ్చు. అలా మనకు 31.19 లక్షల మందికి కేంద్రం యొక్క సాయం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. కొత్తగా పట్టాదారులకు వర్తించని కేంద్ర పథకం, కుటుంబంలోనూ ఒక్కరికి అవకాశం, రానున్న రోజుల్లో మరో 80,000 మందికి కోత, 7 ఏళ్లుగా మారని కటాఫ్ తేదీ, ఫార్మర్ ఐడి లేకుంటే స్కీమ్స్ కట్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకంతో పోలిస్తే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారి సంఖ్య సగం కూడా ఉండటం లేదంటూ కూడా చూసుకోవచ్చు. అయితే ప్రతి పంట సీజన్లో దాదాపు 69 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 31.19 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ని పరిమితం చేసిందంటూ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు ఇందులో సగం మాత్రమే ఇస్తుంది. అంటే 69 లక్షల మందికి రైతు భరోసా ఇస్తే 31 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అందిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. పథకం ప్రారంభమై 7 ఏళ్లు గడుస్తున్న అర్హత సంబంధించి కటాఫ్ తేదీ 2019 ఫిబ్రవరి 1ని మార్చకపోవడంతో కొత్త పట్టాదారు పాస్బుక్లు పొందినటువంటి లక్షలాది మంది రైతులు ఈ పథకానికి దూరం అవుతున్నారంటూ చూసుకోవచ్చు అనమాట. కేవలం వారసత్వంగా విరాసత్ భూమి పొందినటువంటి వారికి మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు తగ్గుతున్న లబ్ధిదారులు అంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగిన ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు కంప్లీట్గా 2018-19లో రాష్ట్రంలో తొలి విడతలో 26 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. 2019-20 రెండో విడతలో ఈ సంఖ్య 34 లక్షలకు పెరిగింది. 7వ విడతలో 37 లక్షల మంది లబ్ధిదారులు అయితే లాభం పొందారు. 9వ విడత నుంచి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గత ఏడాది 19వ విడతలో 31 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనం అందింది. అలాగే కొత్త నిబంధనలతో వచ్చేటటువంటి 20వ విడత నాటికి మరో 80,000 మందికి పీఎం కిసాన్ వర్తించకుండా పోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ భూమి ఉన్న వారిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల భార్యాభర్తలు, తండ్రి కొడుకులు ఇద్దరు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో గత డిసెంబర్ నాటికి తనిఖీలు చేపట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనం పొందుతుంటే ఒకరి పేరును జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు అన్నమాట. ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు సంబంధించి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆలోచించి అందరికి కట్ చేయడం జరిగిందనమాట. 7 ఏళ్లలో 12,000 కోట్లు మాత్రమే రాష్ట్రంలో ఎకరాని యూనిట్గా తీసుకొని అర్హులైన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నారు. కేంద్రం మాత్రం రైతుకు 90 యూనిట్గా ఏడాదికి 6,000 మాత్రమే అందిస్తుంది. రాష్ట్రంలో రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంట కాలంలో 69 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్లో సుమారు 7,000 కోట్లు జమ చేస్తుంది. అదే కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో రైతులకు అందించేటటువంటి సాయం 750 కోట్లకు మించకుండా లేదు. పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు 12,785 కోట్లు మాత్రమే జమ చేశారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే విశిష్ట గుర్తింపు కార్డులు లేకుంటే పథకాలు కట్. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఇకపై రైతులందరికీ ఆధార్ తరహాలో 11 నంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. దీంతో 6 నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం తంటాలు పడుతున్నారు. డిసెంబర్ వరకు స్థానిక అగ్రికల్చర్ అధికారులే రైతుల యొక్క ఆధార్ కార్డు, భూమి వివరాల ద్వారా ఫార్మర్ ఐడి కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 70% మంది రైతులు ఐడి కోసం వివరాలు అందజేశారు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిన నమోదు ప్రక్రియ పెరగడం లేదంటూ కూడా చూసుకోవచ్చు. రైతుల అడ్రస్, పాస్బుక్లో ఉన్న అడ్రస్ వేర్వేరుగా ఉండడంతో ఆలస్యం జరుగుతుంది. మరోవైపు ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే అనర్హులుగా తేల్చింది.
అంతేకాకుండా ఈ కేవైసీ తప్పనిసరి చేయడంతో నిజమైన సన్నకారు చిన్నకారు రైతులు కూడా సాంకేతిక కారణాలతో పీఎం కిసాన్ డబ్బులు పొందలేకపోతున్నారంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు. అయితే ఎంతమందికి పీఎం కిసాన్ డబ్బులు వస్తుందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.